ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. నెల్లూరు జిల్లా కావలిలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ ఫోటో గ్యాలరీను కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 100 అడుగుల జాతీయ జెండా ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ను ఎమ్మెల్యే ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు. ఈ సందర్భంగా పలు మీడియా ఛానల్పై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కావలి అభివృద్ధికి తోడ్పడుతున్నారని, అందుకు తాను సహకరిస్తానని అన్నారు. ఈ మేరకు పలు అంశాలపై హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు ఈ జెండా 100 ఫీట్ జెండా ఇక్కడ రావటం, దానికి కారణమైన ఎమ్మెల్యే గారికి కావ్య కృష్ణారెడ్డి గారికి కూడా కృతజ్ఞతగా అయితే తెలుపుతున్నాను. చాలా సంతోషం. ఒక మంచి పని చేసినప్పుడు తప్పకుండా అభినందించాలి. నేను మొదటే చెప్పాను, ప్రజా తీర్పుని మేము గౌరవిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు తప్పకుండా మంచి పనులు చేయాలని, అటువంటి వాటిని స్వాగతిస్తామని, అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏవైనా సరే చేస్తామంటే తప్పకుండా వాటికి సూచనలు కూడా ఇచ్చేదానికి, మంచి మార్గంలో పోయేదానికి ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు తెలుగుదేశంకి అవకాశం వచ్చింది, తెలుగుదేశంకి చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే శాంక్షన్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, శాంక్షన్ చేయించాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అదొకగా స్టార్ట్ చేసి అన్కంప్లీట్గా ఉన్న వర్క్స్ ఉన్నాయి. ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి మేము ఆ రోజు రిబ్బన్ వర్చువల్ ఓపెనింగ్కి పెట్టాం నెల్లూరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేనే స్వయంగా వచ్చి దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పడం వల్ల ఆ రోజు ఆగిపోయింది. కానీ ఈరోజు అది ఓపెన్ చేసే అవకాశం తెలుగుదేశంకి వచ్చింది. చేస్తే మంచిదే, కాదంటో లేదు. బాగా చేయాలి, మత్స్యకారులకు మంచి చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన ముసునూరు బైపాస్ దాకా ఆ రోడ్డుకి సంబంధించి నా హయాంలో 2 వైపుగా కూడా కాంపౌండ్ కాడి నుంచి ఫుట్పాత్, 10 అడుగుల ఫుట్పాత్, డ్రైనేజు, పైప్ లైన్ పోయేదానికి సపరేట్ డ్రైను, ఆ విధంగా వేయటమే కాకుండా ఇన్ బిట్వీన్ బోత్ ఫుట్పాత్స్ ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ పోల్స్ లేకుండా వాటిని అవుట్ సైడ్ వేయించి ఫ్యూచర్గా ఎవరికి ఇబ్బంది కాకుండా, ఈవెన్ ట్రాన్స్ఫార్మర్స్ రోడ్డు మీద రాకుండా దానికోసం ప్రత్యేకంగా టీమ్స్ని బెంగళూరు తీసుకెళ్ళి ఆ డిజైన్స్ అంతా చూపించి ఆ విధంగా చేయించడం జరిగింది. బాధాకరమైన విషయం ఎక్కడ వస్తుందంటే, ఈరోజు ఉదయగిరి రోడ్డు వేస్తున్న సురేష్ రెడ్డి గారు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో దుత్తగూరు నుంచి మద్దూపాడు దాకా ఆ రోడ్డు శాంక్షన్ అయింది. నేను ఆ రోడ్డు వేసేటప్పుడు సురేష్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడాను. కావలి పట్టణం వరకు మీరు రోడ్డు వేసేటప్పుడు దానికి సంబంధించి ముసునూరు సైడ్ ఏ విధంగా చేస్తున్నానో డ్రైనేజెస్ ఎండ్ టు ఎండ్ అంటే కాంపౌండ్కి ఆనుకొని ఒకేసారి వేస్తే మీరు వేయాల్సిన రోడ్డు మధ్యలో వేసుకుంటే మిగతాది కావాల్సింటే మున్సిపాలిటీ చేత లేదా స్పెషల్ ఫండ్ చేత నేను వేపిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి కూడా, ఎందుకు దాని మీద శ్రద్ధ పెట్టడం లేదు, ఎందుకు ఆ రోడ్డు వాళ్ళు కాంపౌండ్ నుంచి 20 అడుగుల ముందు డ్రైనేజ్ చేస్తూ ఉంటే ఎందుకు దాన్ని ఆపేసి ఆ విధంగా వెనక్కి తోసి వేస్తే బాగుంటుంది. ఫ్యూచర్గా మన కావలి పట్టణం గడ్డి మనం చూస్తున్నాం. ఈరోజు కూరగాయల మార్కెట్ కాడ నడిచేదానికి పరిస్థితి లేదు, వెహికల్స్ పోతుంటే యాక్సిడెంట్స్ వస్తూ ఉంటాయి, ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటిది కావలిని ఒక 50 సంవత్సరాల ముందు చూపుతోటి ఆ డ్రైనేజీని ఇప్పుడే వెనక్కి వేయించి చేస్తే బాగుంటుంది. దాని మీద ఎందుకు అలసత్వం వహిస్తున్నారని నేను ఈరోజు ఎమ్మెల్యే గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికన్నా మించిపోయింది లేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. వాటిని దాన్ని తక్షణమే కాంట్రాక్టర్ని పిలిచి మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి ఆ డ్రైన్స్ని కాంపౌండ్లోకి ఆనించి ఫుట్పాత్ 10 అడుగులు పెట్టి ఈ పక్క ఏ విధంగా డిజైన్ చేస్తున్నామో అదే విధంగా చేసి ఆ రోడ్డుని మనం 6 లైన్స్గా మద్దూపాడు దాకా చేస్తే బాగుంటుంది. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అని నేను ఈరోజు ఎమ్మెల్యే గారిని సూచన చేసుకోవటం కాదు, నేను చెప్పేది ఎమ్మెల్యే గారికి సూచనలు. ఇదేం బ్లేమింగ్ లేదు. మన కావలి నియోజకవర్గ అభివృద్ధి కావాలా, మన కావలి పట్టణం అభివృద్ధి కావాలా, ఏదైతే బ్రహ్మంగా కావలి కనకపట్నం కావాలా అన్నదే మా ధ్యేయం. అందుకే చెప్తున్నాను,
ఆ రోడ్డుని ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. అదేవిధంగా మద్దూరుపాడు దాకా అదేవిధంగా ఏదైతే మేము స్పెసిఫికేషన్స్ ఏదైతే సూచనలు ఇచ్చామో అదేవిధంగా దాన్ని చేయించండి. తప్పకుండా మీకు మంచి పేరు వస్తుంది. ఆ విధంగా మీరు, ఎందుకంటే గతంలో మీరు కూడా చేస్తున్న మాకు చాలా అవగాహన ఉంది. కావాలని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతూ ఉన్నాం. ఏదైతే మేము చేసామో అదే విధంగా మీరు కూడా చేయండి. జరుగుతున్న పనులు ఆపి దాన్ని ఇమీడియట్గా వెనక్కి నెట్టి ఆల్మోస్ట్ 20 అడుగు 40 అడుగు రోడ్డు మనకి తగ్గిపోతా ఉంది. ఆ విధంగా చేసినందుకు అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, ఆ పక్క మద్దూరుపాడు ప్రాంతంలో ఉన్న ప్రజలు కావచ్చు, అందరికీ కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది అని సూచిస్తా ఉన్నాం. అది డౌన్గా ఉండడం వల్ల మన వాటర్ అంతా కూడా రివర్స్ పోతా ఉంది. కాబట్టి ఆ సంఘం బైపాస్ కెనాల్ అనేది కావాలని చెప్పి దానికి సంబంధించి దాదాపు 25 కోట్ల రూపాయలు ఆ రోజు నేను ఎస్టిమేషన్ చేయించి అప్రూవ్ పంపిస్తున్నాను. దాన్ని కూడా సాధించి తప్పకుండా ఆ కెనాల్ని అడిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని బాగుండేది, కానీ దాన్ని అడగలేదు. కానీ నేను ఎక్కడైతే మీడియా అయితే చూడలేదు. కాబట్టి దాన్ని కూడా ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కాలువగా పూడిక తీసినంత మాత్రాన కాదు, అది కామన్గా ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. పంట కాగా కావచ్చు, అడ్డకాగా కావచ్చు, ఇంకేదైనా కాగా కావచ్చు. ఈరోజు కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాదాపు 30-35 కోట్లతోటి ఎస్టిమేషన్ చేయించి మేము పంపించున్నాము. ఆ కావలి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి దాదాపు 8 చెరువులకి ఎప్పుడు కూడా నీరు అందించే అవకాశం ఉంటుంది. వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎక్కడ కూడా 3rd గ్రేడ్ 4th గ్రేడ్ వర్కర్స్ జోలికి ఎవరు పోలేదు. వారు పేదవాళ్ళు వారి కడుపుకి ఎక్కడ కొట్టలేదు. కానీ ఈరోజు చూస్తుంటే షిఫ్ట్ ఆపరేటర్స్ కావచ్చు, అంగన్వాడీ ఆయాస్ కావచ్చు, పిఏఓస్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్స్ కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కరిని హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు, మున్సిపాలిటీ స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా తీసేసి వారిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వాటిని కూడా మానుకొని మంచి చేసేదానికి కృషి చేయండి. ఒకవేళ వేకెన్సీస్ ఉంటే ఫిలప్ చేసుకోండి, తప్పేం లేదు. మీ పార్టీకి సంబంధించిన వారిని ఫిలప్ చేస్తే తప్పేం లేదు. ఎందుకంటే మనకి అధికారం వచ్చేదానికి కృషి చేసింది మన పార్టీ నాయకులు కార్యకర్తలు కాబట్టి అటువంటి యాక్సెస్ ఉంటే ఫిలప్ చేసుకుంటే తప్పేం లేదని కూడా మేము కూడా చెప్తున్నాం. కానీ ఉన్న వారిని ఇబ్బంది పెట్టి వారి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, కావలి నియోజకవర్గ మీడియా సోదరుని కూడా, ముఖ్యంగా ఏదైతే నాకు కనిపించలేదు TV5 ఎవరు కాలేదా? TV5 ఎవరు తప్పది ఎటుపోయాడా రావాలి కదా ధైర్యంగా ఉంటే. కావాలని బోధ కార్యక్రమాలు పని కట్టుకొని చేయటం, దాని వలన ఎమ్మెల్యే గారికి అవగాహన కాకుండా ఏదంటే అది మాట్లాడటం, దాని వలన ఇబ్బందులు ఆ మీడియా సోదరుల వల్ల ఎమ్మెల్యే గారికి వస్తున్నాయి. ఇది కూడా ఆలోచించం మనం. ఎందుకంటే కావల్లో 125 ఎకరాలు భూమి ఎమ్మెల్యే గారి అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు కబ్జా చేశారని గబుక ఛానల్, ఇది ఒక TV5, ఇది TV5 పనికి మారిన ఛానల్. దానికి ఒక పనికి మారిన మీడియా ఏజెంట్ కావాలి ఐడిబా. అదేవిధంగా ఈడ మున్సిపాలిటీ కావలి పురపాలక సంఘం పబ్లిక్ నోటీస్ టోటల్ ఎవరెవరు ఓటు వేశారు. దీంట్లో వైఎస్ఆర్సీపీ ఓటు అని రాశారు. తెలుగుదేశం చాలా మంది తెలుగుదేశం చేస్తాం, బీజేపీ చేస్తాం, అది మీకు తెలుసు, నాకు తెలుసు. 120 ఎకరాలు కబ్జా ఓటు చేశారని చెప్పారు. అనాథేయుడు ఓటు పట్టా భూములు వచ్చి 120 ఎకరాలు కబ్జా చేశారు. దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత TV5 కింద పెట్టబాకు, పైన పెట్టా, పెద్ద ఛానల్ కదా. TV5 దీన్ని వేశారు అంటే దీన్ని బట్టి ఏదో ఒక విధంగా గతంలో నా మీద ఏదో ఒక విధంగా అబద్ధాలు చెప్పాలా, ఎమ్మెల్యేని, అప్పటి ఎమ్మెల్యేని, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేని ఒక దోషిగా నిరూపించాలన్న తపన పాపం ఆ పనికి మారిన TV5 ఆయన మీడియా అతనికి ఉన్నట్టుంది. కాబట్టి దానికంతా మేము భయపడలేదు. ఈరోజు పక్క
కావలి పురపాలక సంఘం పబ్లిక్ నోటీస్. ఇక్కడ ఇస్తున్నాడు ముగిరెడ్డి అంట, చెన్నకేశ్వర, సుకుమార్ రెడ్డి అంట, దుంబాబాద్ రెడ్డి అంట, ఏమన్నా చిన్న మన మహేంద్ర అన్ని ఇచ్చినారు. మొత్తం మా జగదీష్ గారు ఉంది పాపం, అంతా ఉంది పాపం. అదేదో ఎవరో మీకు తెలుసు, వారి పేరేంది మాకు మానవట్టు చెప్పేది ఆ జీవో కాపీ సిటీ. ఈరోజు అనాథ వైద్యుడి వ్యవస్థ అనేది చేస్తే తప్పేం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను ఒకటే చెప్పాను, ఆతగైద్యుడి వ్యవస్థ చేయండి. ఒకవేళ అనాథ వైద్యుడు వేసినా కూడా 30 అడుగులకి రోడ్డు కానీ తగ్గించేస్తే బాగుండదు. రోడ్స్ చక్కగా వేయండి, డ్రైన్స్ చక్కగా ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది వేసుకునే కోసం 1 ఎకరా 2 ఎకరాలు 10 ఎకరాలు వేసి వస్తారు, కానీ అదే చెప్పడం జరిగింది. దాంట్లో నేనే అబద్ధం చెప్పదలుచుకోలేదు. ఆఖరికి కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఆడ 10 ఎకరాలు ఓటేస్తున్నాడు. గతంలో ఆయన వేసిన ఇవి కావచ్చు, ఆయన వేసిన వేవుడ్స్ కావచ్చు, అన్ని అనాథ రెడ్డి. ఆ వేవుడ్స్ స్థలం కూడా ఎవరిదో కాదు, మా జగదీష్ రెడ్డి ఒకటి, శివకుమార్ రెడ్డి ఒకటి ఆయన కొనేసింది. కాబట్టి అది అనాథ వైద్యుడి వేవుడు అనేది తప్పు కాదు. కాకపోతే దానికి సంబంధించి ప్రభుత్వాలు 2012లో జీవో 2012కు ముందు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రిలీజ్ చేసేకునే దానికి డేట్ ఇస్తున్నాము, చేసుకోండి అని ఇచ్చారు. అదేవిధంగా 2018లో జీవో 2018 ఏ గవర్నమెంట్ ఉంది? తెలుగుదేశం ఉంది. 2018 అప్పుడు శ్యామ గారే ఉన్నారు, ఇప్పుడు టీటీడీ ఈవో ఆయన ఉన్నాడు. ఆయన ఇచ్చిన జీవో 2018. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో. అంటే ఆ డేట్ దాకా ఉన్నాయి, ఏదైనా ఉంటే చేసేయండి, పెనాల్టీ కట్టండి అని. సో దాంట్లో తప్పేం లేదు. కాబట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ వేసిన 5-6 మంది కావచ్చు, లేదా ఆ ల్యాండ్స్ అమ్మిన రైతాంగం కావచ్చు. అంటే రియల్ ఎస్టేట్ వేసే ఎవరికైనా తీసుకుంటారు, రైతు కట్ట తీసుకుంటారు ల్యాండ్, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు అమ్మేశారు ల్యాండ్, రియల్ ఎస్టేట్ కొన్నాడు, వేవుడు చేశాడు, అమ్మేశాడు. కానీ ఈరోజు అడ్డంగా డ్రైనేజ్ తవ్వటం, భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేయటం అది కాదు. అది ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారో నేను చెప్పను. అది తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక ఈరోజు చేయడం వల్ల కొన్ని వేల మంది పాపం ఆ సైట్స్ ఒక కళగా ఒక ఇల్లు కట్టుకోవాలా అని ఎంతో ఆర్థికతతో వాళ్ళు కొనుక్కొని అఫిషియల్స్గా ఒకటి 150 వేస్తే 1,00,000 రూపాయలు అమ్ముతారు, అనధికారిగా 50,000 అమ్ముతారు. ఆ పేదవాళ్ళు 50,000 కొనుక్కోవచ్చు. వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి మనశ్శాంతి కాకుండా ఈరోజు చేయటం అధికారులు కరెక్ట్ కాదు. అధికారులు మరి పర్మిషన్స్ అందిస్తున్నారు హౌసెస్కి, ట్యాక్సెస్కి, ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్కి. అశోక్ ది మెన్స్ సెలూన్స్ రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.